రైతు బజార్ రాజా వారిది కాదని ప్రభుత్వ స్థలమేనని స్పష్టం చేశారు పౌర సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి శంకర్రావు. ఇక్కడే రైతు బజార్ కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ స్థలం ప్రైవేటుది అయితే అశోక్ గజపతిరాజు రైతు బజార్ని ఎలా ప్రారంభించారని ప్రశ్నించారు. ఇది మహారాజు వారి వారసులు స్థలం అనడానికి ఎటువంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. 26 ఏళ్లుగా ప్రభుత్వ స్థలంలో నడుస్తున్న రైతు బజార్ను ఎత్తేసి రైతుల బతుకులు రోడ్డున పడేయడం అన్యాయమన్నారు. ఈ పోరాటంలో రైతులకు వినియోగదారులకు అండగా ప్రజలంతా మద్దతు ఇవ్వాలని కోరారు. అందరూ చూస్తుంటారు మీరు తప్ప వాడండి బాబు ఇటు పక్కన 18లో సిసిఎల్ఏకి వినతిపత్రం ఇస్తే సిసిఎల్ఏ ఇచ్చినటువంటి వివరణ ఏంటంటే ఇది ప్రభుత్వ ఆస్తి, ఇది ప్రైవేట్ ఆస్తి అని అశోక్ గజపతిరాజు గారి దగ్గర ఎటువంటి ఆధారాలు లేవని రాసి ఇచ్చింది. అంటే రికార్డులు ట్యాంపరింగ్ చేసి ఇది మా ఆస్తి అని చెప్పి దీన్ని కబ్జా చేయాలనే ప్రయత్నం అశోక్ గజపతిరాజు గారు తమ వారసులు చేయడం సిగ్గుచేటైన విషయమని విజయనగరం పట్టణ పౌర సంక్షేమ సంఘం అడుగుతా ఉంది. మీకు గవర్నర్ పదవి వచ్చింది, ఇంకా రైతు బజార్ కావాలా? 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, ఎకరన్నర కావాలా? ఎందుకు అశోక్ గజపతిరాజు గారు ఈ స్థలం మీద మీరు పడ్డారు? 1922 నుండి 1995 వరకు ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం జరిగి నడుస్తుంది. దానికి రాజా సాహెబ్ పేరుతో నడుస్తా ఉంది. 95లో ఆ స్థలాన్ని వేరే దగ్గరికి మార్చారు. ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రి వేరే చోట నడుస్తుంది. 99లో రైతు బజారు ఇచ్చారు.